వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఈ రోజు దివాళీకి ముహూర్త ట్రేడింగ్ కేవలం ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది. ఈ 1 అవర్ లో మొత్తం ట్రేడింగ్ ఎలా ఉంది అండ్ మొత్తం ఈ 1 అవర్ ట్రేడింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. ఒకసారి మన సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఈరోజు దివాళీ రోజు ఈరోజు మొత్తం ఓవరాల్గా 1 అవర్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంది అండ్ నిఫ్టీ ఎలా ఉంది మొత్తం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈరోజు మార్కెట్ అనేది ఎలా జరిగిందంటే నేను మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీ మండే క్లోజింగ్ బేసిస్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయింది. వీక్లీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఆల్రెడీ అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే మనకి వీక్లీ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సెకండ్ వీక్లోనూ కొత్త రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. థర్డ్ వీక్ ప్రెజెంట్ రెసిస్టెన్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇవాళ ముహూర్త ట్రేడింగ్లో 1 అవర్లో మార్కెట్ అనేది మ్యాక్సిమం వెళ్తే 25,980 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది వీక్లీ అనాలిసిస్. డైలీ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ 25,920 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 920 బ్రేక్ అయితే 980 వరకు పాసిబిలిటీ ఉంది. ఒకవేళ 920 బ్రేక్ అవ్వలేకపోతే అక్కడి నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది. అలాగని ఓఎం నెగిటివ్ ఫాల్ ఉండదు, న్యూట్రల్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నిఫ్టీ అవర్లీ అనాలిసిస్లో భాగంగా తీసుకున్న నిన్నటి రేంజ్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో నిన్నటి రేంజ్ ప్రకారం రెసిస్టెన్స్ అనేది 25,920 దగ్గరే ఉంది అది కూడా. సో ఏది ఏమైనా నెక్స్ట్ 1 అవర్లో మార్కెట్ అనేది 25,920 బ్రేక్ చేస్తేనే అప్ మూవ్మెంట్ వస్తుంది, లేదంటే న్యూట్రల్ మూవ్మెంట్ నుంచి లిటిల్ బిట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈరోజు ముహూర్త ట్రేడింగ్లో మనం అనుకున్నట్టుగా మార్కెట్ 25,920ని క్రాస్ చేయలేకపోయింది. కరెక్ట్గా 25,930 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అక్కడి నుంచి ఓవరాల్గా మార్కెట్ అనేది కిందకు వచ్చి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుని కాసేపు మార్కెట్ న్యూట్రల్గా ఉంది. 221కి ఇవాళ మనకి కొత్త రేంజ్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ కొత్త రేంజ్ని మన బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కిందకి క్రాస్ చేసిందో విత్ ఇన్ ఒక 20 మినిట్స్లోనే మనకి మార్కెట్ ఓవరాల్గా ఒక 60 పాయింట్స్ అయితే డౌన్ఫాల్ జరిగింది. సో ఇవాళ ఓవరాల్గా మార్కెట్ డే హై నుంచి డే లోకి తీసుకుంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ అయింది. ఇది ఈరోజు ముహూర్త ట్రేడింగ్ యొక్క అప్డేట్. మన అనాలిసిస్ ప్రకారం న్యూట్రల్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉంటుందని అనుకున్నాము, అదేవిధంగా న్యూట్రల్ నుంచి డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.